శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా నిలిచే కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొంటు శంకర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొంటు శంకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యాధునిక హంగులతో స్టేడియం నిర్మాణ పనులను ప్రారంభించామని, కొద్ది నెలల్లోనే దీనిని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణంపై గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. 5 ఏళ్లలో ఒక్క ఇంచు కూడా నిర్మాణం ముందుకు సాగలేదని, దీంతో ఆడుకునేందుకు మైదానం లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళం నగర నడిబొడ్డున జిల్లాకు చెందిన మల్ల యోధుడు కోడి రామ్మూర్తి పేరిట స్టేడియాన్ని నిర్మించారని, ఈ స్టేడియంలో ఎందరో క్రీడాకారులు శిక్షణ పొంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. కానీ పనులు మాత్రం ముందుకు కదలలేదని, మళ్లీ ఎన్నికల సమయంలో క్రీడాకారుల నుంచి సానుభూతిని పొందేందుకు పనులు చేయిస్తున్నట్లు హడావుడి చేశారని విమర్శించారు. స్టేడియం లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో క్రీడాకారులు తర్ఫీదు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే 6 గేట్లు, అధునాతన గ్యాలరీ సౌకర్యంతో త్వరితగతిన పనులు పూర్తిగా చేసి క్రీడాకారులకు స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎండ్బి అధికారులు, డిఎస్డిఓ, క్రీడాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోడి రామ్మూర్తి స్టేడియం మళ్ళీ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాదాపు 10 నుండి 12 ఇండోర్ గేమ్స్ ఇందులో ఆడుకునే విధంగా, మల్టీపర్పస్ అన్ని గేమ్స్ ఆడుకునే విధంగా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ బయటకు సంబంధించిన గతంలో ఉన్న డిజైన్ ప్రకారం అయితే ఓన్లీ కాంపౌండ్ వాలే. గతంలో మినిస్టర్ గారు రివ్యూ పెట్టినప్పుడు దీనికోసం మనం డిసిషన్ తీసుకోవడం జరిగింది. అవుట్ సైడ్ కూడా మళ్ళీ పాత దీని మాదిరిగా 6 గేట్లు పెడుతూ దానికి గ్యాలరీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే మొత్తం ఎలివేషన్ కూడా లేటెస్ట్ ఎలివేషన్తో దీన్ని చేస్తాం. ఈరోజు ఆర్ఎండ్బి ఎస్సీ గారు, అలాగే ఈఈ గారు, వారి సిబ్బంది, డిఎస్డిఓ గారు అందరూ కూడా వచ్చి మొత్తం మళ్ళీ వెరిఫై చేస్తున్నాం. సో పనులు అయితే ఎట్టి పరిస్థితులు ఆగవు. వీలైనంత తొందరలో ఇది క్రీడాకారులకు అందుబాటులో తేడానికి మేము సర్వశక్తిలో కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.